యువతను డ్రగ్స్ ఇతర అసాంఘిక కార్యకలాపాల బారిన పడకుండా కాపాడేందుకు తిరుపతి ఆటో డ్రైవర్స్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక యువతలో మార్పు తెచ్చేందుకు డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా 4 రాష్ట్రాల్లో పర్యటించి ఆటో డ్రైవర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక రోజు వేలాది మంది ప్రయాణికులతో అనుసంధానమయ్యే ఆటోలను మాధ్యమంగా చేసుకొని ఆటో డ్రైవర్లంతా ఏకమై సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. అండి, ముఖ్యంగా తిరుపతి ఏపీలో ఉండే తిరుపతి, దాంట్లో శ్రీదేవి కాంప్లెక్స్, దాంట్లో ఉండే మీడియా కెబ్బుకు రావడం జరిగింది. మేము ఏ ప్రోగ్రాం చేసినా మా మీడియా మిత్రులతోనే స్టార్ట్ చేస్తాం. ఈ మంచి కార్యక్రమం వీళ్ళతోనే లాంచింగ్ చేయాలని, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని వచ్చాము. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం లక్షణం ఏమరా అంటే, మందు తాగి బండి నడపకూడదు. అలాగే ఆడవారిని, మన తల్లిని, మన చెల్లిని ఎలా గౌరవిస్తామో ప్రతి వాళ్ళిగా చూడాలని చేసుకుంటూ, మరియు అలా చూడకుండా జరుగుతున్న ఈ నేరాలని, ఎందువల్ల నేరాలు జరుగుతున్నాయంటే బంగ్యాకు, మత్తు, డ్రగ్స్, దీనివల్ల ఈ మత్తులో జరుగుతున్న చెడుదారిని ఆపాలనే ఈ ప్రయత్నం. దీన్ని 5 రాష్ట్రాలుగా ప్రయాణించాలనుకుంటున్నాం. ఫస్ట్ మన రాష్ట్రం అమరావతి నుంచి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. మరియు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు అది చూసుకొని మళ్ళీ తిరుపతి రావడం ఉంటుంది. 3570 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ యువ రథం అనే ఈ వెహికల్ని ఆదర్శమైతే లోకేష్ బాబు గారు. ఎందుకంటే గతంలో ఆయన యువతకి సంగీతం ఇచ్చేదానికి యువగలం అనే స్టార్ట్ చేసినారు. ఆయన్ని చూసి ఎక్స్పీరియన్స్గా మేము తీసుకొని యువ రథం అనే ప్రోగ్రామ్ని సుదర్శన్ ఆటో స్టాండ్ తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంది. దానికి మా యూనియన్ పూర్తి సహకారం అందించిన దానికి